చైర్మన్ సార్, పాలిటిక్స్ మేము మాట్లాడలేదు అధ్యక్ష. పాలిటిక్స్ మొదలుపెట్టింది అక్కడి నుంచే అధ్యక్ష. ప్రభుత్వాల మార్పు గురించి, ఓట్ల గురించి మొదలుపెట్టింది వాళ్ళ అధ్యక్ష. మొదలుపెట్టిన తర్వాత బాల్ కిక్ చేసిన తర్వాత తిరిగి ఆడాల్సినటువంటి బాధ్యత ఇటువైపు ప్లేయర్ మీద ఉంటుంది అధ్యక్ష. ఎల్ఓపి గారు ఏం మాట్లాడారు అధ్యక్ష? ప్రజలు ప్రలోభాలకి ప్రజలు ప్రలోభాలకు గురవుతారు అనేది ఆయన మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ డెమోక్రసీలో, ఈ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో మనం డెమోక్రసీలో అత్యున్నత స్థానం అనుకునేటువంటి శాసనసభలో కూర్చుని ప్రజలేసినటువంటి ఓట్లకి, తీర్పుకి వారు ఇచ్చేటువంటి భాష్యం ఏంటంటే ప్రజలు ప్రలోభాలకు గురై ఓట్లేశారు అని, ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి భావన ఉంది అనేటువంటిది స్పష్టంగా వేదిక ద్వారా చెప్పారు అధ్యక్ష. దిస్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది అపోజిషన్. ప్రజల పట్ల వాళ్ళకి ఏ రకమైనటువంటి అధ్యక్ష వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని మేము కోరుకుంటాం. వాళ్ళు అట్లాంటి భ్రమల్లోనే ఉండాలని కోరుకుంటాం. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మీరు అట్లనే చూడండి. ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో అక్కడే అదే సింగిల్ డిజిట్ తోటే ఉండేటువంటి ప్రయత్నం మీరు చేద్దరు. మిమ్మల్ని కనువిప్పు కలిగించేటువంటి ప్రయత్నం కూడా మేము చేయం. కాకపోతే ప్రజలకి ఈ వేదిక ద్వారా చెప్పాలి, మీకు ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయనే దానికోసమే వివరించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాను అధ్యక్ష. కల్పలత గారు మాట్లాడుతూ మాకేదో కరోనా వచ్చిందని. కరోనా వల్ల దేశానికి ఇబ్బందులు వచ్చినాయేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ చేయాలో అంత కేంద్ర ప్రభుత్వం చేసింది, మించి చేసింది అధ్యక్ష. ఎంత స్థాయిలో చేసిందంటే అధ్యక్ష, ఈ 2 సంవత్సరాలకి 15th ఫైనాన్స్ కమిషన్లో రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బుల్ని కూడా ముందు 3 ఏళ్లలోనే వాడేసేంత సహకారం వీళ్ళకి లభించింది. ఈ 2 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఒక్క రూపాయి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బుని ముందు 3 ఏళ్లలో 10,000 చొప్పున 3 ఏళ్లలో వాడేశారు అధ్యక్ష. మీకు తక్కువ ఎక్కడ రావాల్సిన దానికన్నా ఎక్కువ వాడేశారు. ప్లస్ 2014-19 మధ్యలో మేము ఏదైతే రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కోసం పోరాటం చేశామో ఆ 10,000 కోట్లని కూడా మీరు వాడేశారు. ఇప్పుడు చెప్పండి, ఉద్యోగస్తుల మీద మీకు ప్రేమ ఉండి ఇవ్వలేదా, ప్రేమ ఉండక ఇవ్వలేదా? డబ్బులు ఎక్కడా తక్కువ రాలేదు అధ్యక్ష. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ 2 ఏళ్ళు మాకు రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ రాలేదు. ఈ 2 సంవత్సరాలకు రావాల్సింది ముందు 3 ఏళ్లలో వాడారు. అంతకుముందు సంవత్సరంలో మేము పోరాటం చేసినటువంటిది వాడారు. 40,000 కోట్ల రూపాయలు అదనంగా మీకు వచ్చింది. ఇవాళ ఆ 20,000 కోట్లు ఉండింటే ఇంకా ప్రజలకు మరింత బెనిఫిట్ చేసేవాళ్ళం. అయినా మేము నడుపుతా ఉన్నాం. ఇంకా కోవిడ్ పేరు చెప్పుకుని మీరు ఎంతకాలం బతకాలనుకుంటున్నారు అనేటువంటిది నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అధ్యక్ష. కోవిడ్ అని ప్రజల్ని భ్రమ పెట్టేది. రెండోది 3,70,000 కోట్లను ఆ సభలో ఇచ్చారు. నిన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. మొన్న 9,74,000 కోట్ల బకాయిలు ఉన్నాయనేటువంటిది పేపర్ తీసుకోండి. నిన్న కాక మొన్న ఈ సభలోనే ఇచ్చాను నేను. దయచేసి అప్పుడప్పుడు మీరు ఆ పత్రికను చదవండి. మీరు వద్దన్ను, అప్పుడప్పుడు ప్రభుత్వ కథనాలు, వాస్తవాలు కూడా చదవండి. ఆ పత్రికనే చదివి అదే నిజమనేటువంటి భ్రమల్లోకి మీరు పోయి అది నిజమని మమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం, ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మీరు నవ్వుల పాలవుతారు. మీరు రోజు చదువుకోండి, గంటలు చదవండి, దాన్నే చూడండి. కానీ అప్పుడప్పుడైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజల మధ్య ఏం జరుగుతుంది, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయమంటున్నాం అధ్యక్ష. ఇక పిఆర్సీ అధ్యక్ష, కమిషన్ డిసైడ్ చేస్తుంది అధ్యక్ష ఫిట్మెంట్. అది ఎల్ఓపి గారికి తెలుసు అనుకుంటా. డెఫినెట్లీ ఇది ఇట్స్ ఎ మేజర్ పాలసీ డెసిషన్. ఎంటైర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి డెసిషన్. దీన్ని ప్రభుత్వం, గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది అని చెప్పాను నేను. ఏదో ఆషామాషిగా చెప్పినటువంటి మాటలు కావాలి. దీంట్లో ముఖ్యమంత్రి గారి జోక్యం అవసరం. చాలా పెద్ద